నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెడ్ అలాగే హైందవి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే మధు. నమస్తే. బాగున్నారా అన్న? చాలా బాగున్నా. ఎట్లుంది ఈ 15 నెలల కాంగ్రెస్ పాలన? అట్టర్ ఫ్లాప్ ఉంది. ఎందుకన్నా అంత మాట అన్నారు? అంతే కదా. అంటే ఎట్లా? రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు ఏమని? కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తా అని. ఆయన పార్టీలో ఉండి ఆయనే కంకణం కట్టుకున్నాడా? అంటే ఇది నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలు మాట్లాడుకుంటున్నది ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో అది నీతో షేర్ చేసుకుంటున్నా. యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా, బీఆర్ఎస్ నాయకునిగా నేనైతే ఖచ్చితంగా వాస్తవం చెప్పవలసిందే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అన్నది ప్రజల యొక్క ఆకాంక్ష, ఆలోచన. నేను అనుకుంటున్నా మరి ముఖ్యమంత్రి మార్పు కూడా తొందరగా జరుగుతుందేమో. అందరూ చర్చలు చేసుకుంటున్నారు. అంటే మంచిగా ఉంటే కంటిన్యూ చేస్తారు కదా, మంచి లేకపోతే తీస్తారేమో అని వాళ్ళ దాంట్లో వినికిడి. నిజాయితీగా చెప్పండి అన్న, నిజం చెప్పండి. మీరు అధికారంలో లేరు అన్న కక్షతోని మాట్లాడుతున్నారు. లేదు మధు, ఒక్కడే చెప్తున్నా, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏంటి అని అంటే, ఒక్కరి నిర్ణయం ఒక పక్కకు ఉన్నప్పుడు 100 మంది నిర్ణయం ఒక పక్కకు ఉన్నప్పుడు 100 మంది నిర్ణయమే గెలుస్తుంది, ఒక్కరి నిర్ణయం గెలవది. ఇది నీకు తెలుసు, ఈ సైకాలజీ. సో జనాలందరూ ఇవాళ కాంగ్రెస్ ఎప్పుడు పోతుందా, మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అన్నదే నడుస్తున్న చర్చ. ఏ ఇరానీ హోటల్ కానీ ఎక్కడ పాండబ్బల కానీ ఎక్కడన్నా కూడళ్ళల్లో కానీ ఇవే చర్చ. ఎక్కడ నలుగురు కలిస్తే రాజకీయం గురించి మాట్లాడుకుంటే మొట్టమొదట రేవంత్ రెడ్డి గారిని పంపాలి, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇదే అంటున్నాం. మీరేమో జనాలు ఎట్లా మాట్లాడుకుంటారని మీరు చెప్తున్నారు, కానీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అది చాలా ముందు కదా, ఎర్లీ. ఇప్పుడు మనం అధికారంలో వచ్చినప్పుడు అధికారం అక్కడ వెళ్ళిన వాళ్ళది మనం లెక్కల జర్నలైజ్ చేయలేము, లెక్కలు తీసుకోలేము. వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ, వాళ్ళ పనులు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి ఆకర్షణ కానీ, లేకపోతే అక్కడ ఏదో మేము ఇంకా బీఆర్ఎస్లో చేయండి ఇంకేదైనా చేస్తాము అన్న ఒక ఊహ కానీ, ఇవన్నీ కలుపుకొని వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇవాళ వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉన్నారు, ఇవాళ బాధపడుతూ ఉన్నారు. అరే ఏమైంది మా పరిస్థితి, నా గర్కా నా ఘాట్కా అని ఉంటుంది ఒక సామెత, హైదరాబాద్లో బాగా వాడతారు. ఆ రకంగా అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు మంచిగానే రూపాయికిలో బియ్యం ఇస్తున్నారు, తర్వాత ఫ్రీ బస్సు పెట్టినారు, అంటే ప్రజలకు కొంచెం రుణమాఫీ చేసినారు. అంటే ప్రజలకు ఏవైతే వీళ్ళు హామీలు ఇచ్చినారో ప్రజలకు కొంచెం అవసరం వచ్చేటి అన్నీ వీళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మెయిన్గా ఏంది అని అంటే, వీళ్ళు అధికారానికి రావడానికి కారణం ఏంది, కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమాలు ఇస్తున్నాడో దానికి ఇంకెక్కువగా ఇంకా అదనంగా నేను ఇస్తా, నా దగ్గర మంచి మంచి స్కీములు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 భరోసాలు ఉన్నాయి, ఇవన్నీ బోకస్, ఇవన్నీ డూబ్గా ప్రజలు ఇవాళ గమనిస్తున్నటువంటి మాట. అది వాస్తవం కూడా. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్పుకుంటారు, ఎట్లా ప్రజల దగ్గరికి వెళ్తారు? ఎందుకనంటే ఒక్కటి, ముఖ్యమంత్రి గారు బహిరంగంగా వచ్చి నా దగ్గర 18,000 ఖజానానే ఉంది, నన్ను ఏం చేయమంటారు మీరు చెప్పండి, ఏం చేయమంటారు చేస్తా అంటే ఎట్లయిపోయింది అని అంటే దివాలా తీసేసినట్టు ఆ మాటలను మనము అర్థం చేసుకోవచ్చు. ఆ మాటలను ఏమంటాడు, మనం ఒక పూట పస్తులు ఉండాం, ఒక పూట తిండాం, ఒక పూట పస్తులు ఉండాం, మనం రాష్ట్రాన్ని నడపాలి, నేను అంతకన్నా ఏం చేయలేను, నన్ను బొందబెట్టినా గదే ఉంటుంది, నన్ను కోసినా గంతే వస్తుంది అని అంటాడు. ఇక ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ప్రజల విశ్వాసం కోల్పోవడము పక్కన పెట్టండి, అది ఎట్లాగో కోల్పోయినరు. రాష్ట్ర యొక్క పేరు ప్రతిష్ట కూడా దిగజారిపోయింది దాంతో. ఎందుకంటే ఇవాళ పెట్టుబడులు ఎట్లా వస్తాయి, నీ రాష్ట్రంలో నువ్వు ఆర్థికంగా నువ్వు బలంగా లేనట్టు నువ్వే చెప్తున్నావు, ఒక స్టేట్ హెడ్. ఇవాళ మరి నీకు ఏ రకంగా నీకు ఇక రుణాలు వస్తాయి కేంద్రం నుంచి, లేకపోతే బ్యాంకుల నుంచి ఎట్లా వస్తాయి, నీకు లోన్స్ ఎట్లా వస్తాయి, నువ్వు ఎట్లా అభివృద్ధి చేయగలుగుతావు, ఇంకోటి పెట్టుబడులు ఎట్లా వస్తాయి, ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఎట్లా వస్తాయి? ఇవన్నిటి కారణం కేసీఆర్ చేసిన అప్పులే కదా.
ఇగో కేసీఆర్ చేసిన అప్పులను వారు అప్పులుగా చూస్తుండ్రు. ఆయన ఏంటంటే రెవెన్యూ కూడా క్రియేట్ చేసిండు. మీకు వనరులను కూడా ఆయన వనరుల సృష్టికర్త. మరి ఒక రూపాయి ఖర్చు పెడితే దానికి రేపు ఒక 2 సంవత్సరాలలో 2 రూపాయలు కావాలి దాన్ని రుణం. అంటే దాని అభివృద్ధి లెక్క మొత్తం కుల్ల ప్రజల ముంగట పెట్టిండు. 18,000 కోట్లల్లో దీనికి ఎంత పోతున్నాయి, ఆ మిత్తులు ఎంత కడుతున్నాం, ఎంత సంక్షేమాలకు వాడుతున్నాం, ఎంత గవర్నమెంట్ పింఛన్లకు ఉద్యోగాలకు ఎంత వాడుతున్నాం, ఇంకా ఎక్కడ వనరులు వచ్చినాయి. ఈయన చేతికి వచ్చినాక ఈయన లెక్క ఇది చెప్తున్నాడు. కేసీఆర్ గారు రూపాయి అప్పు చేసినా కానీ సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరం తర్వాతనో అది ఒక ప్రొడక్టివిటీగా, అది ఒక వనరులుగా మారుతున్నాయి. ఇవాళ మీరు ఒక ఉదాహరణ చెప్తాం. సాగునీరు విషయంలో ఈ చెక్ డ్యామ్లు కానీ ఈ మన ఈ నీళ్ళ నిల్వ ఏదైతే వాగులు వాటిని అన్నిటినీ ఇవాళ కేసీఆర్ గారు దాన్ని నిల్వను కాపాడుకున్నందుకే ఇవాళ ఎక్కడ బోరింగ్లు వేసినా నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళ ద్వారా పంటలు పండుతున్నాయి. ఇవాళ అవుట్పుట్ ఎంత పెరిగింది? అప్పుడు 20 కోట్ల ధాన్యం ఉత్పన్నమైతే ఇవాళ 1,20,00,000 ధాన్యం ఉత్పన్నమవుతున్నది. ఇది నీకు ఎకనామికల్ గ్రోత్కి కూడా పనికొస్తుంది కదా. నీకు ఇవన్నీ మీకు ఒక అప్పు కనబడుతుంది, కానీ అప్పు మీద ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుంది రాష్ట్రము, భవిష్యత్తు ఎట్లా మనకు బంగారు భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది అన్నది కేసీఆర్ గారు ఒక దీర్ఘకాలిక ప్లాన్ వేసి దాన్ని నిర్మాణం చేశారు. వీరు ఏమంటారు, అవిటిని వదులుతారు, మంచివి చెప్పారు, చెడు కూడా కాదు. అప్పు చేయడం అంటే ప్రతి ఇంట్లో అప్పు. ఇప్పుడు ఏ కోటీశ్వరుని కానీ ఏ లక్షాధికారినైనా కానీ వానికి అప్పు ఉంటుంది. అప్పు ఉండడం వల్ల వాడు బికారి కాదు. అప్పును ఏంది అంటే అప్పుతోని ఇంకా దాన్ని వారి యొక్క వ్యవహారాలను వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడమే, అంతే కదా. ఒక బిజినెస్ మ్యాన్ కూడా విస్తరించుకోవాలంటే అప్పు చేయాలి. అట్లనే రాష్ట్రం బాగుండాలి, సంక్షేమాలు మంచిగా జరగాలి అంటే ఒక రెవెన్యూ గ్రోత్ తీసుకురావాలి, ఎకనామికల్ గ్రోత్ తీసుకురావాలి. అందాల పోటీలు పెట్టి పెట్టుబడులను తెస్తామని చెప్పి అందాల పోటీలతోని పెట్టుబడులు ఎందుకు వస్తాయి? ఇది ఇంటర్నేషనల్ మీడియా కూడా అందాల పోటీలను చూపిస్తుంటే మొత్తం రాష్ట్రం ఇంత డెవలప్ అయిందా అని కొన్ని పెట్టుబడులు వస్తానికి కదా అందాల పోటీలు పెట్టింది. ఇప్పుడు మీకు ఒక్కటి చెప్తాను, అందాల పోటీలు పెట్టినావు నువ్వు, దాని తర్వాత ఏమొచ్చినాయి అవి కూడా చెప్పు రాదు. అసలు మీ ఒపీనియన్ చెప్పండి, ఈ అందాల పోటీల మీద మీ ఒపీనియన్ చెప్పండి. అది ఒక తుగ్లక్ పాలన. దాంట్లో ఎటువంటి రాష్ట్రానికి మేలు కానీ కీర్తి కానీ వచ్చే ప్రసక్తే లేదు. అందాల పోటీలు ఎక్కడ ఏంది? ఇప్పుడు నువ్వు నీ వ్యూ ఏంటంటే దేశానికి చూపెట్టాలనుకుంటున్నావేమో, ఇక్కడ రాష్ట్రాన్ని ఏమనుకుంటున్నారు? అరే తింటందుకు తిండి లేదు, కట్టుకున్నందుకు బట్ట లేదు, వ్యవసాయం చేసుకుంటేందుకు పంట రుణం లేదు, పంట పెట్టుబడి లేదు, ఈ అందాల పోటీలు ఏంది అని హేళన చేస్తున్నారు. ఇదేంది? ఇంకోటి అది ఎంత అగౌరవంగా వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవడము, వాళ్ళ కాళ్ళు కడిగి తాంబూలంలో కాళ్ళు పెట్టి చేయడం, అది ఎవరిచ్చిరేమో నాకైతే అర్థమే కాలే. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు అని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు కాబట్టి మరి ఇదేంటి చర్య? ఆయనకి ఎవరు చెప్పలేదో ఏమో, మరి ఎవరైనా చెప్తే చేసిండో తెలియదు, కానీ ఇలాంటివి చాలా లోపాలు ఉన్నాయి. ఇలాంటివి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇది మన సంస్కృతి కాదు. ఆడపిల్లల్ని అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ ఈ అందాల పోటీలను ఆడోళ్ళను ఇట్లా ఇది తిప్పడం, ఇట్లా వాక్ చేయడం, ఇది మన సంస్కృతి కాదని చెప్పేసి మన దేశం మన ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పిన బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా మాధవిలత గారు కనపడతలేరు. నేను మధు నీకు నా ఎలక్షన్లో చెప్పిన, హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేసేటప్పుడు బీజేపీ నుంచి అభ్యర్థిగా మాధవిలత ఉండే, నేను బీఆర్ఎస్ నుంచి ఉంటే మీరు అడిగినరు ఆ రోజు మాధవిలత బాగా తిరుగుతున్నది కదా అని. నేను ఒకటే చెప్పిన, ఆమె యొక్క ఆర్టిస్టు విన్నావా, ఇవాళ ఆమె అంతా ఈ షో చేస్తున్నది, ఎన్నికలు ఎట్లయితే అయిపోతే అట్లా ప్యాకప్ చేసుకుంటుంది ఆమె, అంతే యాక్షన్ స్టార్ట్ ప్యాకప్. ఆమెతోని ఏంటంటే సామాజిక స్పృహ మనం అట్లాంటి వాళ్ళతో ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఎందుకంటే వాళ్ళు రన్నింగ్ బస్సులో వచ్చిన వాళ్ళు, రన్నింగ్ బస్సులో ఎక్కిన వాళ్ళు ఒక పారాషూట్ నుంచి వచ్చిన వాళ్ళకు ఆ స్పృహ ఉండదు, ఆ కష్టము తెలిసి ఉండదు. నాయకుడు కావాలంటే ఎంత కష్టపడాలి, ప్రజలతో ఎంత సన్నిహితంగా ఉండాలి, ఆ చెమట వాసన అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా ఏసీలో ఉండేటోళ్ళు. సరే
మోదీ గారు అక్కడ పంపించారు, ఇక్కడ వాళ్ళు ఏదో ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అన్నట్టు ఉండాలి కాబట్టి వాళ్ళు ఏదో ఆ నినాదాన్ని పట్టుకొని గల్లీ గల్లీ తిరిగి లేనిపోనివన్నీ ఎట్లయితే ఈమె మీదకేనే మొత్తం ఆ బరువు బాధ్యత హైదరాబాద్ ఈమెనే మోసింది అన్నట్టు ఎంతో మాటల గారడి చేసుకుంటా అందరికీ చెప్పింది. నేను ఆ రోజే చెప్పిన, ఈమె ఒక మేకప్ ఆర్టిస్ట్ లెక్క, విన్నావా, ఈమె పాత్ర అయిపోగానే ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటామె. నేను ఒక్క ఉదాహరణ చెప్తాము, అది గుల్దార్ హౌస్ దగ్గర 22 మంది చనిపోయారు. మా నాయకుడు కేటీఆర్ ఇంత బిజీ ఉన్నా కానీ వీళ్ళు కలిగించుకొని పరామర్శించిండు, వాళ్ళకి ఏం మేలు చేయాలనో చేసిండు. నేను వెళ్ళిన ఫస్ట్, మరి ఆమె ఎక్కడున్నదాడ? మోదీ కూడా సంతాపం తెలిపిండు. మోదీ మాధవిలత తెలియదు. మాధవిలతకు సొంత కాన్స్టిట్యున్సీలో అంత మంది చనిపోతే సొంత కాన్స్టిట్యున్సీ కాదు అది, ఎట్లా అంటే హెడ్ క్వార్టర్స్ అనొచ్చు దానికి. అవును, గుల్దార్ హౌస్ అంటే మొత్తం అందులో ఒక మినీ ఇండియా అది. ఆ ప్రాంతం కేవలం ముస్లింలే ఉంటారు, అందరు ఉంటారు. అందులో ఒక అగర్వాల్కి చెందిన కుటుంబము ఈ మొత్తం ఒకే కుటుంబంలోకి ఇంతమంది చనిపోయినప్పుడు ఒక పరామర్శించడం, ఒక నైతిక విలువ, ఒక మొరాలిటీ. ఎక్కడ ఏ డబ్బులు సంపాదించుకుంటే ఏ ఆఫీసులో కూర్చుందో ఏమో, ఆమెకు డబ్బుల్లో తప్ప ఇంకా ఏముండదు. ఆమె కెమెరా ముందుకు వస్తే దేశంలో నేను చెప్పిన ఆ రోజు కెమెరా ముందుకు వస్తే మదర్ తెరీసా లెక్క అయిపోతుంది ఆమె. ఆ మదర్ తెరీసా కన్నా నేనే గొప్ప అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. అన్నా హజారే లెక్క సామాజిక స్పృహ ఉన్నట్టు ఒక బిల్డప్ ఇస్తుంది. ఫీల్డ్ మీద కార్యాచరణ ఏముంటుంది? జీరో. బీజేపీ వాళ్ళ దగ్గర మాటల గారడి ఎక్కువ, మాటలు ఎక్కువ, పని తక్కువ వీళ్ళది. ఎందుకనంటే నగరంలో ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ తెలుసు బీజేపీ అంటే ఇక వాళ్ళది దుకాణం ఏంది, మతం మీద నడిపించుకుంటున్నారు అంతే. వాళ్ళకు డెవలప్మెంట్ అక్కర్లేదు, వాళ్ళకు నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన ఉండదు. ఎంత మాత్రం ఏంటి అని అంటే ఎట్లా ఇష్యూ వస్తే దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఒక పోలరైజ్ ఎట్లా చేసుకోవాలి, అదే తెలుసు వాళ్ళకు అంతే. ఓకే అన్న, ఒకసారి మీ విషయానికి వద్దాం. మీరు విద్య ద్వారా చాలామందికి మేలు కలిగే, ప్రయోజనాలు కలిగే పనులు చేస్తున్నారు. తర్వాత దళితవాడల బస అని చెప్పేసి అంటే ఎక్కువ ప్రజలతో మమేకమై పని చేసుకుంటున్నారు కదా. ఎందుకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తూ వస్తున్నారు? మీకేమైనా స్వయం విమర్శ చేసుకున్నారు ఎప్పుడైనా? అదేం లేదు. ఇప్పుడు నేను పార్లమెంట్కి పోటీ చేసిన. పార్లమెంటు పోటీ అంటే అక్కడ బ్యాలెట్ పేపర్లో పార్టీలు కనబడాయి, మతాలు కనబడతాయి, దేవుళ్ళు కనబడతారు. హిందూ దేవుడు, ముస్లిం దేవుడు. ప్రజలకు ఏంది ఈ బీజేపీ ఈ అభ్యర్థి వల్ల కానీ ఇంకా ఈ యొక్క పోలరైజేషన్ని నమ్ముకొని ఉన్న ఈ పార్టీలు వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు మన దేవుడు గొప్ప, మన దేవుడు గొప్ప. ఈ దేవుళ్ళ పంచాయతీ ఇది. ఇక్కడ అక్కడనేమో వాళ్ళ దేవుడు గొప్ప అంటారు, ఇక్కడేమో మన దేవుడు గొప్ప అంటారు. ఇది ఈ దేవుళ్ళ గొప్పలల్లా ఒక మానవతావాదిగా, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి నేను ఎక్కడనో కొట్టుకోపోతా. ఎందుకనంటే మన దగ్గర ఇమోషనల్ అన్నది ఎక్కువ. అందులో స్పిరిచువాలిటీ, భక్తి, దైవం, హిందుత్వం ఇది ఏంది అని అంటే ఇది మానసికంగా ఏందనంటే లొంగపరుచుకోవడం అన్నది బీజేపీ వాళ్ళకు బాగా తెలుసు. ఇది ఏ విషయం వచ్చిన ఎలక్షన్ రాగానే వాళ్ళు హిందూ 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 అని అంటారు. హిందూ కానోళ్ళు ఎవరు? అందరం హిందే. నేను ఎందుకు అడుగుతున్నానంటే అంతో ఇంతో బీఆర్ఎస్కు పట్టు ఉందంటే హైదరాబాదే. అవును, ఈ పట్టణంలో తప్ప గ్రామాలలో ఎక్కడ రాలే బీఆర్ఎస్. అవును. కాబట్టి ఇక్కడ గ్రామాలలో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసారు కదా, అందుకు అడిగా ఆ క్వశ్చన్. నేను ఏమంటున్నా, బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థులు కనబడరు. అలా హిందూ దేవుడు, ముస్లిం దేవుడే కనబడతాడు. నీ దేవుడు గొప్పనా, నా దేవుడు గొప్పనా, ఇదే పంచాయతీ ఉంటుంది. అందులో నా లాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను 6,000 మందికి ఉచిత విద్య ఇచ్చిన, దళితవాడలో బస చేసిన, అంగన్వాడీ పిల్లలను ఓన్ చేసుకున్నా. ఇంకా నేను ఏ పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమం తీసుకొని ప్రజలలోకి వెళ్ళే వ్యక్తిని. నేను ఇంత ప్రతినిత్యం నేను ప్రజలలో ఉండే వ్యక్తిని. మరి నాకు ఓట్లు రాలేదంటే కారణం ఏంది అని అంటే అక్కడ పోలరైజేషన్ పాలిటిక్స్. అందులో హైదరాబాద్, నీకు హైదరాబాద్ అంటే అక్కడ మొత్తము కరడు కట్టిన మత ఛాందస్సవాదులు ఉంటారు, ఇటువైపు కానీ అటువైపు కానీ. వాళ్ళకేంది మతం పేరు మీద ఓట్లు దండుకోవాలి.
కానీ అసలు రాజకీయాలు ఎట్లుండాలి? రాజకీయాలు సమాజం యొక్క శ్రేయస్సు కొరకు, వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు, వారి ఆర్థికంగా ఆలంబన కొరకు రాజకీయ పార్టీలు పనిచేయాలి, నాయకులు అంటే వాళ్ళు పనిచేయాలి. కానీ దైవం పేరు మీద చెప్పుకొని ఓట్లు అడుక్కొని ఒక సెంటిమెంటల్కు గురి చేసి అది కాలం చెల్లిపోతుంది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ప్రజలకు తెలుస్తున్నది. అభివృద్ధి కావాలి దేశం అంటే ఇవాళ పాకిస్తాన్ గతి చూసిరు కదా, అక్కడ ఏమైంది? మత ఛాందసవాదం ఒక పరిమితికి మించిపోయింది. అప్పుడు ఇట్లాంటి అరాచకాలు జరుగుతాయి, ఆ దేశం కుప్పకూలిపోయింది. ఇలా మన దేశం ఏంది అని అంటే ఒక మంచి సెక్యులర్ దేశంగా, అన్ని మతాలను గౌరవించే ఒక దేశంగా మనం స్థిరపడి మనం అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. అక్కడ కేవలం మత ఛాందస్యం ఎక్కడైతే పెంచి పోషిస్తారో అక్కడ వినాశనమే. ఇప్పుడు అందు గురించే ఓల్డ్ సిటీ అభివృద్ధిలో లేదు. అక్కడ కావాలి మతం కదా, మతాన్ని ఎన్నుకున్నారు కదా, అదే ఉంటుంది. ఇక ఇప్పుడు కీ పాయింట్ ఏముందాడా? మతం చెప్పి ఓట్లు అడుక్కోవాలి, మతం చెప్పుకుంటారు, ఓట్లు అడుగుతున్నారు. వేసిన వాళ్ళు కూడా మతం అంటారు, తీసుకున్న వాళ్ళు కూడా మతం అంటున్నారు. సరే మరి ఆడ మతమే ఉంటుంది, అభివృద్ధి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రాజాసింగ్ ఒక్క పిలిపిస్తే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు ఊరికొచ్చి ఆడ వాళ్తారు. నేనేమంటున్నా, రాజాసింగ్ని పక్కన పెట్టు, ఇప్పుడు యాంకర్ మధు కూడా పిలిపి అని 1,00,000 మంది వస్తారు. ఈ దేవుని పేరు చెప్పాలి, రాముడు అనాలి, హనుమంతుడు అనాలి, మీరు వస్తారు. ఎందుకంటే పెట్టుకోవచ్చు కదా, ఇవాళ దేవుని పేరు చెప్పడం తప్పు కాదు. ఆ ఎత్తుగడ మీరెందుకు? ఇగో మనము విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తాం, మనము సామాజికంగా ఒక ఎదుగుదల గురించి రాజకీయాలు చేస్తాం. ఇవాళ దేవుని పేర్లు, మతాల పేర్లు చెప్పుకుంటే అక్కడ ఒరిగేది ఏంటి? అక్కడ ఏమి చేయలేం మనం. మతం పేరు చెప్పి ఎవరు ఏం సాధించారని, దేవుని పేరు చెప్పి ఏం సాధించారని. ఇవాళ రాజకీయాల లోపల మతాలను ఎందుకు తీసుకొస్తున్నారు, దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు నీకు అభివృద్ధి దేశాలల్లో ఇలాంటి రాజకీయాలు అనేటి ఈ లైన్లో జరుగుతాయి అంటే, ఈ మత ఛాందసవాదం మీద జరుగుతాయి అంటే నవ్వుకుంటారు. మతం మీద చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా అన్నది అభివృద్ధి చెందిన దేశాలు నవ్వుకుంటారు. ఇదా వీళ్ళది స్టాండ్ పాయింట్ అని అనుకుంటారు. ఇవాళ భారతదేశం మొత్తం నడిచేది అదే కదా, భారతదేశంలో నడిచేది అది అని ఇవాళ మీరు అనుకుంటున్నారు. ఏంది అనంటే, ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ఆధునీకరణ వచ్చింది, ఇంత విద్యా వ్యవస్థ ఇంత మార్పు వచ్చింది. ఇవాళ ప్రతి పిల్లవాడు ఉద్యోగం కావాలంటున్నాడు, తన జీవితాన్ని ఎట్లా మంచి అభివృద్ధి పదంలో నడిపించుకోవాలా, ఏ దిశలో పోతే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. వాళ్ళకి దేవుడు అనేది ఏంది అనంటే ఒక భక్తే. పొద్దున లేచి దండం పెట్టుకున్నాడు, కానీ వీళ్ళ లెక్క అది మెడలు వేసుకొని, ఆ కాషాయ వస్త్రాలు మెడలు వేసుకొని, వీళ్ళు భూమి మీద ఎవ్వరు లేరు, అసలు మనకు బొట్టు వీళ్ళే నేర్పించిండ్రు, దైవము అంటే వీళ్ళే చెప్పిండ్రు, భక్తి అంటే వీళ్ళే నేర్పించారు అన్నది ఇది బీజేపీ వాళ్ళ సంస్కృతి. అందుగురించే ఇవాళ మీరు ఎక్కడ ఉన్నారు, ఇవాళ చదువుకున్న వాళ్ళందరూ ఒక టెక్నాలజీ వైపు, ఒక అభివృద్ధి వైపు, వాళ్ళు నిర్మాణం చేసుకునే ఒక పని వైపు వెళ్తున్నారు. కానీ భక్తి అని ఉంటే ఎవరికి ఏమొస్తుంది, వీళ్ళు ఏమి ఇస్తారు? ఓకే, ఇప్పుడు బీజేపీ ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మొన్న ఆపరేషన్ సింధూరు ఒక యుద్ధాన్ని ప్రకటించారు, తర్వాత అది మధ్యలోనే ఆపేసినారు. ఇది ఆపే కంటే ముందే ట్రంప్ ప్రకటించిండు ఏమని, యుద్ధాన్ని విరమిస్తున్నామని చెప్పేసి. అసలు మన భారతదేశానికి ప్రధానమంత్రి ట్రంపా లేకపోతే మోదీ అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మీరేమంటారు దానిపైన? ఇవాళ సింధూర్ ఆపరేషన్ ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఎప్పుడైతే ట్రంప్ ముందుకొచ్చి సీజ్ ఫైర్ అన్నాడో, దాంతో మోదీ పరువు పడిపోయింది. మోదీ అనే వ్యక్తిని ఎంత, ఆయన ప్రధానమంత్రి ఎంతనో, విదేశాంగ మంత్రి దానికన్నా ఇంకెక్కువ. ఆయన తిరిగిన విదేశాంగ మంత్రి అంటే ఎవరు పేరు చెప్పరు మన దగ్గర, ప్రధానమంత్రి అని చెప్తారు. కొంతమంది తెలుసు, నాకు కూడా తెలియదు విదేశ మంత్రి ఎవరంటే. ఎందుకంటే ప్రధానమంత్రి నేను ప్లేన్లు ఎక్కడి చూస్తున్నా, ఆయన దబదబ దిగేది చూసినా, అక్కడ కలిసిన ఏది అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను కలిసేది చూసినా, ఆయన నాకు విదేశాంగ మంత్రి ఎవరో నాకే తెలియదు. అట్లాంటి ప్రధానమంత్రి
వాళ్ళతో చర్చలు సఫలమైనవి, వీళ్ళతో చర్చలు మనకు మంచి మెయిల్ అయినాయి, ఇవన్నీ చెప్పుకుంటూ ఇంత హైప్ చేసిన వ్యక్తి, మీరు ఒక వ్యక్తి చెప్తే సీజ్ ఫైర్ అంటే కీలు బొమ్మ లెక్క అయిపోయినామా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మన మనుషులను, మన భారతీయుల మీద దాడి చేసి చంపినటువంటి ఉగ్రవాదులను పట్టుకోలేదు. తర్వాత పిఓకే పాక్ ఆక్రమిత స్థలాన్ని ఈ సమయం మనకు తిరిగి అందరు అనుకున్నారు. సైనికులు కూడా తయారుగా ఉన్నారు, ఆయుధాలు కూడా తయారుగా ఉన్నాయి, ప్రజానికం అంతా సపోర్ట్ చేసినారు. ఎందుకు సడన్ గా ఆపినట్టు? అదే కదా, మనము మా హైదరాబాద్ లాంగ్వేజ్లో వాడు ఈట్కా జవాబ్ పత్తర్సి అన్నట్టు మోదీ అట్లా ప్రారంభించిండు, కాదని కాదు. అది ఎంతవరకు ఏంటంటే గర్మే గుస్కే మారితే అంటారు ఒకరు. ఈడ హైదరాబాద్లో కోపం ఎక్కువ వస్తే తెర గర్మే గుస్కే మారితే అంటే అట్లా గుస్కే కొట్టిండు కూడా. మరి ఈ ఒప్పందం ఏందో అందరికీ అర్థమవుతలేదు. దీనివల్ల భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారింది, ప్రధానమంత్రి మీద ఉన్న గౌరవం దిగజారిపోయింది. సామాన్యులు ఇలా చర్చ చేసుకుంటున్నారు. ఎవరో అమెరికా అయినా చెప్తే మనం ఎందుకు ఆపాలి, మనం ఇంకా ఎందుకు, మనం మధ్య పట్టొచ్చినట్టు అనిపించింది కదా. 9 ఇప్పుడు మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేసి 100 మందిని చంపినప్పుడు మీరు అన్నట్టు పిఓకేని కూడా మన ఆధీనంలో చేసుకునే ఒక మంచి వెసులుబాటు, ఒక మంచి అది ఉండే, అనుకూల పరిస్థితి ఉండే, దాన్ని చేజారా వదులుకున్నట్టు అనిపించింది. ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇక వాళ్ళకు చేతులు ఎత్తి మొక్కాలే, తిరంగా యాత్ర అంటారు. ఇక నేను ఏం చెప్పాలి, మొన్న కిషన్ రెడ్డి గారు ఆడ తిరంగా యాత్ర మన ట్యాంక్ బండ్ మీద తీసిండు. ఏంది అది యాత్ర, అది ఏంది, దాని యొక్క మనము ఏదైనా దాన్ని దేని మీద మనం యాత్ర చేయించుకుంటున్నాం, మనం ఏం సాధించినామని. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, బీజేపీ ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ వాళ్ళు చెప్పుకున్న మాటల్లోనే వాళ్ళు ఇవాళ పడిపోతున్నారు, ఆ మాటల మీదనే పడిపోతున్నారు. ఏం చెప్పకున్నా బాగుంటుంది కానీ వీళ్ళు ఎక్కువ చెప్పి చేయకపోవడం వల్ల అందరి దృష్టిలో పడిపోతున్నారు వీళ్ళు. తెలంగాణలో సంవత్సరం 2-3 నెలలు అవుతుంది ఏంది సర్పంచులు దిగిపోయి, ఇప్పటిదాకా సర్పంచుల ప్రస్తావనే లేదు. ఎందుకంటారు? ముఖ్యమంత్రిని అడగాలి, నువ్వు రేవంత్ రెడ్డి ఎందుకు ఎన్నికలు పెట్టిస్తలేడు అని అడగాలి. కొంతమంది మాట ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయి, అందుకే భయపడి ఇంకా లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతారు. ఇవాళ అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ 3 పూలు 6 కాయలు. ఇవాళ బీఆర్ఎస్కి మళ్ళీ 20 ఏళ్ళ వరకు భవిష్యత్తు నిర్మాణం అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డికి ఏంది అనంటే కాంగ్రెస్లో ఇవాళ సమయాన్ని కొద్దిగా లాక్కోవాలి. ఎందుకనంటే ఎన్నికలకు వచ్చేంత వరకు తీసుకొచ్చిన అనుకో, లాస్ట్ 2 ఇయర్స్ ఎన్నికల వాతావరణమే ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ఏ పరీక్షను కూడా ఎదుర్కొంటలేడు, అంటే ఎన్నికల పరంగా ఏ పరీక్షను కూడా ఆయన ఎదుర్కొంటలేడు. ఎందుకు కారణం అంటే ఆయనకు తెలుసు మనం ఎక్కడ పోయినా డిపాజిట్లో గల్లత్ అయిపోతుంది, బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా పెరిగిపోయింది, ఇప్పుడు ఏ ఎన్నికలు జరిపించినా వాళ్ళకే లాభం అవుతుంది అన్నది ఆయనకు అర్థమైపోయింది. దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాడు. ఇవాళ మంత్రివర్గాన్ని కూడా పోస్ట్పోన్ చేస్తున్నాడు. ఎందుకు? వీళ్ళని ఇళ్ళనే పెట్టాలి. ఎందుకనంటే చంద్రబాబు ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరు వీళ్ళను ఈ దాంట్లోనే, ఈ మంత్రివర్గంలోనే, ఈ మైండ్ గేమ్లోనే ఆయనలు పెట్టి కాలయాపన చేస్తూ ఎన్నికలు వచ్చే వరకు ఎవరికి ఎంపో అన్నట్టు అని రేపొద్దుగా టికెట్లు కావాలంటే కాంగ్రెస్ ఆయన ఐడియాలజీ, ఆయన ప్లానింగ్ ఉన్నది. కానీ అవుట్కమ్ ఏమొస్తుంది? ఇవాళ ప్రజలల్లో ఏం తీర్పు ఉన్నది కాంగ్రెస్ పట్ల అంటే అట్టర్ ఫ్లాప్. అసలు కాంగ్రెస్ బొంద పెట్టేంత పని రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? నిజాయితీగా చెప్పండి, ఒక క్వశ్చన్ నిజం చెప్పండి. నిజమే చెప్తున్నా నేను, అన్ని ఏవి నీకు అబద్ధాలు చెప్తలేను. మంచి బంపర్ ఆఫర్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పోనీకి మీరు సిద్ధంగా ఉన్నా? నాకు ఎందుకంటే మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా. నేను ఒకటి చెప్తున్నా, నేను 20 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా, రాజశేఖర రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నా, ఒక కార్యకర్తగా ఒక నాయకునికి ఏ రకంగా పని చేయాలో నాకు పూర్తిగా తెలుసు. నేను నాయకుడిని నమ్ముకొని పనిచేసే వ్యక్తిని, నాయకుని ఆలోచనను నా వంతు
కర్తవ్యాన్ని అందించే వ్యక్తిని, ఆయన యొక్క బాటలో నడిచే వ్యక్తిని, పార్టీకి ఏ రకంగా మేలు చేయగలుగుతాము అన్నది నాకు తెలుసు. నా వంతు కర్తవ్యంగా చేస్తా. ఇట్లా చేసి నేను ఆధినాయకత్వాన్ని నేను దగ్గరైతా. నాకు ఏ పార్టీని నమ్ముకున్నానో ఆ పార్టీని పూర్తి విశ్వాసంతో పనిచేసే ఒక వ్యక్తిత్వం ఉన్నవాడిని నేను. నా పేరు గడ్డం శ్రీనివాస్ యాదవ్. మీరు గతంలో కూడా అడిగితే రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటుంది ఆ పార్టీలో ఉన్నంతవరకు. ఆయన చనిపోయిండు, మాకు కాంగ్రెస్ పార్టీ మీదనే విశ్వాసం పోయింది. కేసీఆర్ దగ్గరికి వచ్చినాం, కేసీఆర్ని నమ్ముకున్నాం, ఇక్కడ పనిచేస్తున్నాం. పార్టీ బలోపేతానికి కానీ మా నాయకుని ఆయన ఆయన బలానికి నా బలం కూడా ఏదన్నా అందించే వీలుంటే అందిస్తున్నాం. నా స్థాయిలో నేను పని చేసుకుంటూ పోతున్నా. ఇలాంటి సందర్భం లోపల నా వ్యక్తిత్వానికి వేరే పార్టీల ఆలోచనే ఉండదు. నా పార్టీలోనే నేను పనిచేస్తా గట్టిగా, కానీ నమ్ముకున్న పార్టీని నేను పనిచేస్తా, కానీ పూటకు పార్టీ మార్చే ఆలోచన నాది లేదు. అక్కడ ఇప్పుడు అది ఒక మునిగే పడవ, దాంట్లో నన్ను ఎక్కుమంటున్నాను, నేనెందుకు ఎక్కుతా? ఉదయించే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ మునిగే పడవ ఉంది. ఉదయించే సూర్యుని నేను చూస్తా, నేను ఇదెందుకు చూస్తా? నేను గట్టిగా డిసైడ్ అయి ఉన్నారు అన్నట్టు, అది మునిగిపోయే పడవ అన్న. ఇక్కడ చెప్పాలన్నా మధు, నేను ఆర్థికంగా స్థిరంగా ఉన్నా, సామాజికంగా స్థిరంగా ఉన్నా, స్పిరిచువల్గా కూడా నేను స్థిరంగా ఉన్నా. నాకు బ్యాలెన్స్ అవుట్ అయ్యే తత్వం నాది కాదు. నేను 18 సంవత్సరాల నుంచే నేను విద్యార్థి దశ నుంచి పైకి వచ్చిన, అంచెలంచెలుగా ఎదిగిన, ప్యారలల్గా ఇటు ఆర్థికంగా ఇటు రాజకీయంగా రెండింటిని సమతుల్యంగా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిని. ఇవాళ భగవంతుడు అన్నీ ఇచ్చిండు. రాజకీయాలు నాకు ఒక హాబీ, సమాజానికి ఒక సేవ చేయాలి, నా ద్వారా 10 మందికి సేవను అందించి వాళ్ళ ముఖంలో నవ్వును చూడాలి అనే వ్యక్తిని నేను. ఎందుకంటే నేను మంచి గురువుల దగ్గర పనిచేసిన, పెద్ద వ్యక్తులు, అవన్నీ నాకు ఇమిడి ఉన్నాయి. ఆ పని చేసుకుంటూ పోతా. కానీ పూటకు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఏ ఎండకా గొడుగు పట్టేది మనకు లేదు. కష్టపడే తత్వం, కమిట్మెంట్ ఉన్న తత్వం, కమిట్మెంట్లో ఎంత సాధించగలుగుతాం అన్నది తెలిసిన వ్యక్తిని. సైన్స్ ప్రకారంగా కమిట్మెంట్ ఈజ్ పవర్. నేను ఆ కమిట్మెంట్ని నమ్ముకొని ఇదివరకు వచ్చిన, అది వ్యాపారంలో కానీ అది రాజకీయంలో కానీ. ఇంకోటి, ఈ రెండింటికి పైపెచ్చు నేను స్పిరిచువాలిటీలో బాగా నమ్ముతా. నేను అందు గురించి నాకు ఏదో వస్తుందని ఆశపడేది లేదు, ఏదో పోతుందని ఆందోళన చెందేది లేదు. బ్యాలెన్స్గా ఉన్నా, నాకు ఎటువంటి ఆలోచన లేదు వేరే పార్టీలో పోయేది. ఈ పార్టీని నమ్ముకున్నాం, ఈ పార్టీలో పనిచేద్దాం, ఇక్కడ నాయకులను ఒప్పిద్దాం, ఇక్కడ నాయకులకు మన సత్తా ఏందో చూపెడదాం, మన నుంచి పార్టీకి మేలు జరిగే పనులు చేస్తాం, కానీ కీడు జరిగే పనులను చెయ్యం. ఓకే, చివరిగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తాం? వాళ్ళు పాపం నమ్మి మోసపోయినరు. రేవంత్ రెడ్డి మంచి గుమ్రా చేసిండు, అందరినీ ఆగమాగం చేసి గోల్మాల్ చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఆ తర్వాత ప్రజలు చూసిండ్రు. ఇక వాళ్ళకి ఇంకా నా మాట అవసరం లేదు. వాళ్ళకు బాగా వాళ్ళు ఏంది అని అంటే, ప్రతి ఇంట్లో ఒక బరిగే అంటారు, ఆ బరిగేని తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఓట్లు వచ్చినప్పుడు ఈపు వాయిస్తేందుకు రెడీగా ఉన్నారు. ఆ ఓట్లు రావాలే తప్పితే ఈ పొయ్యి బ్యాలెట్ పేపర్ బద్దలయ్యేటట్టు గుద్దిడే పని పెట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్ను గెలిపిస్తారు, అధికారంలో తెస్తారు. కేసీఆర్ గారితో మళ్ళీ ఎట్లయితే గాడి తప్పిన తెలంగాణ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మంచి ఒక దిశకు తీసుకొస్తారు, ఓ నిర్మాణం వైపు ముందుకు తీసుకెళ్తారు. ఓకే, ఇది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు, మా కోసం కేటాయించినందుకు. సో చూసిరు కదండి, ఇది స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.